విఘ్నేశ్వరాయ నమః. జయకర గజానన స్తోత్రం వినిపిస్తున్నవారు బాలసుబ్రహ్మణ్యం కలవల్లపల్లి. జయదేవ గజానన ప్రభో, జయ సర్వాసుర గర్వభేదక, జయ సంకట పాశమోచన, ప్రణవాకార వినాయకావమాం. ఓ గజానన దేవదేవ, నీకు జయం కలుగుగాక. సమస్త రాక్షసుల అహంకారాన్ని అణచివేసేవాడా, నీకు జయం కలుగుగాక. కష్టాలు అనే బంధాల నుండి విముక్తి కలిగించేవాడా, ఓ ప్రణవస్వరూప వినాయక, నన్ను రక్షించు. ఈ శ్లోకం వినాయకుని స్తుతిస్తూ ప్రారంభమవుతుంది. గజానన అంటే ఏనుగు ముఖం కలవాడు. వినాయకుడు దేవతలలో అగ్రగణ్యుడు. ఏ కార్యం ప్రారంభించినా ముందుగా ఆయననే పూజిస్తారు. సర్వాసుర గర్వభేదక అంటే రాక్షసుల అహంకారాన్ని నాశనం చేసేవాడు. వినాయకుడు కేవలం విఘ్నాలను తొలగించేవాడు మాత్రమే కాదు, దుష్ట శక్తులను సంహరించేవాడు కూడా. సంకట పాశమోచన అంటే కష్టాల నుండి విముక్తి కలిగించేవాడు. భక్తులు ఎదుర్కొనే ఆపదలను, కష్టాలను తొలగించి వారికి శాంతిని ప్రసాదిస్తాడు. ప్రణవాకార అంటే ఓంకార స్వరూపుడు. ఓంకారం సృష్టికి మూలం, సమస్త మంత్రాలకు బీజం. వినాయకుడు ఆ ఓంకార స్వరూపుడు కాబట్టి ఆయనను పూజించడం ద్వారా సమస్త శుభాలు కలుగుతాయి. ఈ శ్లోకం వినాయకుని రక్షించమని కోరుతూ ముగుస్తుంది. తవ దేవ జయంతి మూర్తయః కలితాగణ్య సుపుణ్యకీర్తయః, మనసా భజతాం హతార్తయః కృతశీఘ్రాధిక కామపూర్తయః. ఓ దేవా, నీ రూపాలు జయించుగాక. అవి లెక్కలేనన్ని పుణ్యకీర్తులను కలిగి ఉన్నాయి. మనస్సుతో నిన్ను భజించే వారి కష్టాలను తొలగిస్తాయి. వారి కోరికలను త్వరగా అధికంగా నెరవేరుస్తాయి. ఈ శ్లోకం వినాయకుని వివిధ రూపాలను, వాటి మహిమలను వర్ణిస్తుంది. వినాయకునికి అనేక రూపాలు ఉన్నాయి. ప్రతి రూపం ఒక ప్రత్యేకమైన శక్తిని, ప్రాముఖ్యతను కలిగి ఉంటుంది. ఈ రూపాలన్నీ అగణ్య సుపుణ్యకీర్తయః అంటే లెక్కలేనన్ని పుణ్యకీర్తులను కలిగి ఉన్నాయని చెప్పబడింది. వినాయకుని మనస్సుతో భజించడం ద్వారా హతార్తయః అంటే కష్టాలు తొలగిపోతాయి. భక్తుల కష్టాలను తీర్చి వారికి సుఖశాంతులను ప్రసాదిస్తాడు. అంతేకాకుండా కృతశీఘ్రాధిక కామపూర్తయః అంటే కోరికలను త్వరగా అధికంగా నెరవేరుస్తాడు. వినాయకుని శ్రద్ధగా పూజించే వారికి ఆయన అనుగ్రహం లభించి వారి కోరికలు నెరవేరుతాయి. తవ రమ్య కథా స్వనాదరః సన్నరో జన్మలయైకమందిరం, జన్మలయైకమందిరం న పరత్ర న చేహ సౌఖ్యభాన్నిజ దుష్కర్మవశాద్విమోహభాక్. నీ అందమైన కథల పట్ల ఆదరం లేనివాడు ఆ మనిషి జన్మలనే లయానికి ఒకే ఒక నిలయం. అతడు ఇహలోకంలోనూ పరలోకంలోనూ సుఖాన్ని పొందలేడు. తన దుష్కర్మల వల్ల మోహంలో చిక్కుకుంటాడు. ఈ శ్లోకం వినాయకుని కథల ప్రాముఖ్యతను,
వాటిని వినని వారి దుస్థితిని వివరిస్తుంది. వినాయకుని కథలు కేవలం వినోదం కోసం కాదు, అవి ధర్మాన్ని, నీతిని బోధిస్తాయి. వాటిని వినడం ద్వారా జ్ఞానం, భక్తి పెరుగుతాయి. తవ రమ్య కథా స్వనాదరః అంటే వినాయకుని కథల పట్ల ఆదరం లేనివాడు. అటువంటి వ్యక్తి జన్మలయైక మందిరం అంటే జన్మలు అనే లయానికి ఒకే ఒక నిలయం అవుతాడు. అంటే జనన మరణ చక్రంలో చిక్కుకొని మోక్షాన్ని పొందలేడు. న పరత్ర నచేహ సౌఖ్యభాంగ్ అంటే ఇహలోకంలోనూ పరలోకంలోనూ సుఖాన్ని పొందలేడు. తన నిజ దుష్కర్మ వశాత్ విమోహభాక్ అంటే తన దుష్కర్మల వల్ల మోహంలో చిక్కుకొని సత్యాన్ని గ్రహించలేడు. కాబట్టి వినాయకుని కథలను వినడం, వాటిని ఆచరించడం ద్వారా మోక్ష మార్గాన్ని పొందవచ్చు అని ఈ శ్లోకం సూచిస్తుంది. గజవక్త్ర తవాంగ్రి పంకజే ధ్వజ వజ్రాంకయుతే సదా భజే తవ మూర్తిమహం పరిష్వజే త్వయి హృన్మేస్తు సుమూషకధ్వజే. ఓ గజముఖుడా, ధ్వజం, వజ్రం వంటి చిహ్నాలతో కూడిన నీ పాదపద్మాలను నేను ఎల్లప్పుడూ భజిస్తాను. నీ రూపాన్ని నేను ఆలింగనం చేసుకుంటాను. ఓ మంచి మూషిక ధ్వజ, నా హృదయం నీయందే ఉండుగాక. ఈ శ్లోకం వినాయకుని పాదపద్మాలను, రూపాన్ని భజించడం ద్వారా కలిగే భక్తిని తెలియజేస్తుంది. గజవక్త్ర అంటే ఏనుగు ముఖం కలవాడు. వినాయకుని పాదపద్మాలు ధ్వజ వజ్ర అంకయుతే అంటే ధ్వజము, వజ్రము లాంటి శుభ చిహ్నాలతో కూడి ఉన్నాయని చెప్పబడింది. ఈ చిహ్నాలు శుభాన్ని, విజయాన్ని సూచిస్తాయి. భక్తుడు వినాయకుని పాదాలను ఎల్లప్పుడూ భజిస్తానని, ఆయన రూపాన్ని ఆలింగనం చేసుకుంటానని అంటాడు. త్వయి హృన్మేస్తు సుమూషకధ్వజే అంటే నా హృదయం నీయందే ఉండుగాక అని కోరుకుంటాడు. మూషిక ధ్వజ అంటే ఎలుకను వాహనంగా కలవాడు. వినాయకుని వాహనం ఎలుక. ఇది వినయం, వివేకం, వేగం వంటి లక్షణాలను సూచిస్తుంది. ఈ శ్లోకం భక్తుని అచంచలమైన భక్తిని, వినాయకుని పట్ల ఉన్న ప్రేమను తెలియజేస్తుంది. త్వదృతే హి గజానన ప్రభో నహి భక్తౌఘ సుఖౌఘదాయకః సుదృఢా మమ భక్తిరస్తు తే చరణాబ్జే విబుధేశ విశ్వపాః. ఓ గజానన ప్రభో, నీవు తప్ప భక్తుల సమూహానికి సుఖ సమూహాన్ని ప్రసాదించేవాడు మరొకడు లేడు. ఓ విభూతేశ్వర, విశ్వపాల, నీ పాదపద్మాల యందు నాకు సుదృఢమైన భక్తి ఉండుగాక. ఈ శ్లోకం వినాయకుని సర్వోన్నతత్వాన్ని, ఆయన భక్తులకు సుఖాన్ని ప్రసాదించే శక్తిని తెలియజేస్తుంది. త్వదృతే హి గజానన ప్రభో నహి భక్తౌఘ సుఖౌఘదాయకః అంటే నీవు తప్ప భక్తుల సమూహానికి సుఖ సమూహాన్ని ప్రసాదించేవాడు మరొకటి లేడు. వినాయకుడు భక్తుల కష్టాలను తీర్చి వారికి సుఖశాంతులను ప్రసాదించే దైవం. సుదృఢా మమ భక్తిరస్తుతే చరణాబ్జే అంటే నీ పాదపద్మాల యందు నాకు సుదృఢమైన భక్తి ఉండుగాక అని భక్తుడు కోరుకుంటాడు. విబుధేశ అంటే దేవతలకు అధిపతి. విశ్వపాహ అంటే విశ్వాన్ని పాలించేవాడు అని.
ఈ విశేషణాలు వినాయకుని సర్వశక్తిమత్వానికి సర్వవ్యాపకత్వానికి నిదర్శనం. ఈ శ్లోకం వినాయకుని పట్ల అచంచలమైన భక్తిని కలిగి ఉండాలని, ఆయన అనుగ్రహం ద్వారానే సుఖాన్ని పొందవచ్చని బోధిస్తుంది. ఫలపూరగదేషు కార్ముకైర్యుత రుక్చక్రధరాబ్జపాశదృక్ అవవారిజశాలి మంజరీరద దృక్రత్నఘటాఢ్యసుండమాం. పండ్లు, గద, చెరకుగడ, ధనుస్సు, ప్రకాశవంతమైన చక్రం, పద్మం, పాశం ధరించినవాడా, ఓ కమల పుష్పాలు, వరికంకులు, దంతం, రత్నాలతో నిండిన కుంభం కలిగిన తొండం కలవాడా, నన్ను రక్షించు. ఈ శ్లోకం వినాయకుని రూపాన్ని, ఆయన ధరించిన ఆయుధాలను, వస్తువులను వర్ణిస్తుంది. వినాయకుడు తన చేతులలో ఫలపూరగదేషు కార్ముకైర్యుత అంటే పండ్లు, గద, చెరకుగడ, ధనస్సు వంటి వాటిని ధరించి ఉంటాడు. ఇవి ఆయన వివిధ శక్తులను, అనుగ్రహాలను సూచిస్తాయి. రుక్చక్రధరాబ్జపాశదృక్ అంటే ప్రకాశవంతమైన చక్రము, పద్మము, పాశము ధరించినవాడు. చక్రం రక్షణను, పద్మం జ్ఞానాన్ని, పాశం బంధనాలను తొలగించడాన్ని సూచిస్తాయి. వారిజశాలి మంజరీరద దృక్రత్నఘటాఢ్యసుండ అంటే కమల పుష్పాలు, వరికంకులు, దంతం, రత్నాలతో నిండిన కుంభం కలిగిన తొండం కలవాడు. వినాయకుని తొండం శుభాన్ని, సంపదలను సూచిస్తుంది. ఆయన తొండం ద్వారా భక్తులకు ఐశ్వర్యాన్ని ప్రసాదిస్తాడు. ఈ శ్లోకం వినాయకుని దివ్య రూపాన్ని వర్ణిస్తూ ఆయనను రక్షించమని కోరుతుంది. కరయుగ్మ సుహేమ శృంఖల ద్విజరాజాఢ్యక తుందిలోదర శశి సుప్రభ విద్యయాయుత స్తనభార నమితేఢ్య రక్షమాం. రెండు చేతులలో బంగారు సంకెళ్ళు ధరించినవాడా, చంద్రునితో కూడినవాడా, పెద్ద పొట్ట కలవాడా, చంద్రునిలాంటి కాంతితో విద్యతో కూడినవాడా, స్తనభారంతో వంగినవాడా, ఓ పూజింపదగినవాడా, నన్ను రక్షించు. ఈ శ్లోకం వినాయకుని రూపాన్ని, ఆయన లక్షణాలను వర్ణిస్తుంది. కరయుగ్మ సుహేమ శృంఖల అంటే రెండు చేతులలో బంగారు సంకెళ్ళు ధరించినవాడు. ఇది ఆయన బంధనాలను తొలగించే శక్తిని సూచిస్తుంది. ద్విజరాజాఢ్యక తుందిలోదర అంటే చంద్రునితో కూడినవాడు, పెద్ద పొట్ట కలవాడు. వినాయకుని పెద్ద పొట్ట సమస్త విశ్వాన్ని తనలో ఇముడ్చుకున్నాడని సూచిస్తుంది. శశి సుప్రభ విద్యయాయుత అంటే చంద్రునిలాంటి కాంతితో విద్యతో కూడినవాడు. వినాయకుడు జ్ఞానానికి, వివేకానికి అధిపతి. భారానమితేడ్య అంటే స్తనభారంతో వంగినవాడు. ఇది ఆయన సౌమ్య స్వభావాన్ని, భక్తుల పట్ల కరుణను సూచిస్తుంది. ఈ శ్లోకం వినాయకుని దివ్య రూపాన్ని వర్ణిస్తూ ఆయనను రక్షించమని కోరుతుంది. శశిభాస్కర వీతిహోత్రధృక్ శుభ సింధూరరుచే వినాయక ద్విపవక్త్ర మహాహిభూషణ త్రివిధివేశాసురవంద్య పాహి మాం. చంద్రుడు, సూర్యుడు అగ్ని నేత్రాలుగా కలవాడా, శుభకరమైన సింధూర కాంతితో ప్రకాశించేవాడా, ఓ వినాయక ఏనుగు ముఖం కలవాడా, గొప్ప పాములను ఆభరణాలుగా ధరించినవాడా, దేవతలు రాక్షసులచే పూజింపబడేవాడా, నన్ను రక్షించు.
ఈ శ్లోకం వినాయకుని దివ్య రూపాన్ని, ఆయన మహిమలను వర్ణిస్తుంది. శశిభాస్కర వీతిహోత్ర దృక్ అంటే చంద్రుడు, సూర్యుడు అగ్ని నేత్రాలుగా కలవాడు. ఇది ఆయన త్రినేత్ర స్వరూపాన్ని, సమస్త విశ్వాన్ని చూసే శక్తిని సూచిస్తుంది. శుభ సింధూర రుచే వినాయక అంటే శుభకరమైన సింధూర కాంతితో ప్రకాశించేవాడు. వినాయకునికి సింధూరం చాలా ప్రీతికరమైనది. ద్విపవక్త్ర అంటే ఏనుగు ముఖం కలవాడు. మహాహిభూషణ అంటే గొప్ప పాములను ఆభరణాలుగా ధరించినవాడు. ఇది ఆయన శివస్వరూపాన్ని, శక్తిని సూచిస్తుంది. త్రిదివేశాసురవంద్య అంటే దేవతలు, రాక్షసులచే పూజింపబడేవాడు. వినాయకుడు దేవతలకు, రాక్షసులకు కూడా పూజ్యుడు. ఈ శ్లోకం వినాయకుని సర్వశక్తిమత్వాన్ని, ఆయనను రక్షించమని కోరుతుంది. శృణిపాశవరద్విజైర్యుత ద్విజరాజార్థకమూషకధ్వజ శుభలోహిత చందనోక్షిత శృతివేద్యాభయదాయకావమాం. అంకుశం, పాశం, శ్రేష్టమైన దంతాలతో కూడినవాడా, చంద్రుని అర్ధభాగం కలవాడా, ఓ మూషికధ్వజ, శుభకరమైన ఎర్ర చందనంతో పూయబడినవాడా, వేదాలచే తెలియబడేవాడా, అభయాన్ని ప్రసాదించేవాడా, నన్ను రక్షించు. ఈ శ్లోకం వినాయకుని రూపాన్ని, ఆయన ధరించిన ఆయుధాలను, ఆయన లక్షణాలను వర్ణిస్తుంది. శృణిపాశ వరద్విజైర్యుత అంటే అంకుశం, పాశం శ్రేష్టమైన దంతాలతో కూడినవాడు. అంకుశం నియంత్రణను, పాశం బంధనాలను తొలగించడాన్ని, దంతం జ్ఞానాన్ని సూచిస్తాయి. ద్విజరాజార్థక అంటే చంద్రుని అర్ధభాగం కలవాడు. ఇది ఆయన శివస్వరూపాన్ని సూచిస్తుంది. మూషికధ్వజ అంటే ఎలుకను వాహనంగా కలవాడు. శుభలోహిత చందనోక్షిత అంటే శుభకరమైన ఎర్రచందనంతో పూయబడినవాడు. వినాయకునికి ఎర్రచందనం చాలా ప్రీతికరమైనది. శృతివేద్యాభయదాయక అంటే వేదాలచే తెలియబడేవాడు, అభయాన్ని ప్రసాదించేవాడు. వినాయకుడు వేదాలచే స్తుతింపబడేవాడు, భక్తులకు అభయాన్ని ప్రసాదిస్తాడు. ఈ శ్లోకం వినాయకుని దివ్య రూపాన్ని వర్ణిస్తూ ఆయనను రక్షించమని కోరుతుంది. స్మరణాత్తవ శంభు విద్యజేంద్ర ద్వినశక్రాదిసురః కృతార్థతాం పురఘౌఘభంజన ద్విజరాజాస్య సదైవ పాహి మాం. నిన్ను స్మరించడం ద్వారా శివుడు, బ్రహ్మ, ఇంద్రుడు, సూర్యుడు, శక్రుడు మొదలైన దేవతలు కృతార్థులయ్యారు. ఓ గణపతి, పాపాల సమూహాన్ని నాశనం చేసేవాడా, ఓ ఏనుగు ముఖం కలవాడా, ఎల్లప్పుడూ నన్ను రక్షించు. ఈ శ్లోకం వినాయకుని మహిమను, ఆయనను స్మరించడం ద్వారా కలిగే ప్రయోజనాలను తెలియజేస్తుంది. స్మరణాత్తవ శంభు విద్యజేన్వినశక్రాదిసురాః కృతార్థతాం అంటే నిన్ను స్మరించడం ద్వారా శివుడు, బ్రహ్మ, ఇంద్రుడు, సూర్యుడు, శక్రుడు మొదలైన దేవతలు కృతార్థులయ్యారు. అంటే దేవతలు కూడా వినాయకుని పూజించి ఆయన అనుగ్రహం ద్వారా తమ కార్యాలను నెరవేర్చుకున్నారు. గణప అంటే గణాలకు అధిపతి. అఘౌఘ భంజన అంటే పాపాల సమూహాన్ని నాశనం చేసేవాడు. వినాయకుని పూజించడం ద్వారా పాపాలు తొలగిపోతాయి.
ద్విపరాజాస్య అంటే ఏనుగు ముఖం కలవాడు. ఈ శ్లోకం వినాయకుని ఎల్లప్పుడూ రక్షించమని కోరుతుంది. శరణం భగవాన్ వినాయక శరణం మే సతతం చ సిద్ధికా శరణం పునరేవతా ఉభౌ శరణం నాణ్యదుపైమి దైవతం. భగవాన్ వినాయకుడు నాకు శరణం, సిద్ధి కూడా నాకు ఎల్లప్పుడూ శరణం. మళ్ళీ ఆ ఇద్దరూ నాకు శరణం. నేను వేరే ఏ దైవాన్ని ఆశ్రయించను. ఈ శ్లోకం వినాయకుని ఆయన భార్య సిద్ధిని శరణు వేడుతుంది. శరణం భగవాన్ వినాయక అంటే భగవాన్ వినాయకుడు నాకు శరణం. వినాయకుడు భక్తులకు ఆశ్రయం, రక్షణ కల్పించే దైవం. శరణం మే సతతం చ సిద్ధికా అంటే సిద్ధి కూడా నాకు ఎల్లప్పుడూ శరణం. సిద్ధి వినాయకుని భార్య, ఆమె శుభాన్ని విజయాన్ని ప్రసాదిస్తుంది. శరణం పునరేవతా ఉభౌ అంటే మళ్ళీ ఆ ఇద్దరూ నాకు శరణం. వినాయకుడు సిద్ధి ఇద్దరూ కలిసి భక్తులకు సమస్త శుభాలను ప్రసాదిస్తారు. శరణం నాణ్యదుపైమి దైవతం అంటే నేను వేరే ఏ దైవాన్ని ఆశ్రయించను. ఈ శ్లోకం వినాయకుని పట్ల, సిద్ధి పట్ల అచంచలమైన భక్తిని, వారిని మాత్రమే ఆశ్రయించాలనే నిశ్చయాన్ని తెలియజేస్తుంది. గణనాథ నిబంధ సంస్తవం కృపయాంగీకురు మత్కృతం హ్యుమం ఇదమేవ సదా ప్రదీయతాం కరుణామయ్యతులాస్తు సర్వదా. ఓ గణనాథ, నేను చేసిన ఈ స్తోత్రాన్ని దయతో స్వీకరించు. ఎల్లప్పుడూ ఇదే విధంగా నాకు కరుణను ప్రసాదించు. నా పట్ల నీ అతులమైన కరుణ ఎల్లప్పుడూ ఉండుగాక. ఈ స్తోత్రం యొక్క ముగింపు. భక్తుడు వినాయకుని తాను చేసిన ఈ స్తోత్రాన్ని స్వీకరించమని కోరుతాడు. గణనాథ నిబంధ సంస్తవం కృపయాంగీకురు మత్కృతం హ్యుమం అంటే ఓ గణనాథ, నేను చేసిన ఈ స్తోత్రాన్ని దయతో స్వీకరించు. భక్తుడు తన భక్తితో చేసిన ఈ స్తోత్రాన్ని వినాయకుడు స్వీకరించాలని కోరుకుంటాడు. ఇదమేవ సదా ప్రదీయతాం కరుణామయ్యతులాస్తు సర్వదా అంటే ఎల్లప్పుడూ ఇదే విధంగా నాకు కరుణను ప్రసాదించు. నా పట్ల నీ అతులమైన కరుణ ఎల్లప్పుడూ ఉండుగాక. భక్తుడు వినాయకుని నిరంతర కరుణను, అనుగ్రహాన్ని కోరుకుంటాడు. ఈ శ్లోకం వినాయకుని పట్ల భక్తుని వినయాన్ని, శరణాగతిని తెలియజేస్తుంది.